శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారికి వచ్చేటప్పటికి మార్చి 24వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. మనం చూసినట్టయితే మేషరాశి వారికి వచ్చేటప్పటికి బుధుడు 1000 స్థానం నుంచి జన్మలగ్నంలోకి ప్రయాణం చేయబోతున్నాడు. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి లాభస్థానంలో కుజుడు అత్యంత అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు అన్నమాట. వీటి ప్రకారంగా వచ్చేటప్పటికి ధన సంబంధితమైన విషయాల్లో ముఖ్యంగా చేస్తున్నటువంటి పనిలో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అదేవిధంగా కొన్ని విషయాల్లో అంత సౌలభ్యంగా ఉండే విధంగా ఉండదు అన్నమాట. ముఖ్యంగా జన్మలగ్నంలో ఉన్నటువంటి గురువు యోగ్యాన్ని ఇవ్వట్లేదు. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చిన్న చిక్కులు ఉన్నప్పటికీ కూడా వీరు ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ పరంగాను రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారంలో అనుకూలంగా ఉంటుంది. కానీ ఈ రాశి వారికి వచ్చేటప్పటికి వేస్థానంలో ఉన్నటువంటి రవి వచ్చేటప్పటికి డబ్బుని అధికంగా ఖర్చు చేసే విధంగా ఉంటాడు. కాబట్టి ఆ యొక్క విషయంలో తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. దుర్వ్యయానికి దూరంగా ఉండాలన్నమాట. అంటే డబ్బులు దుష్టులకి దుర్వ్యయానికి రెండింటికి దూరంగా ఉండాలి. ఎవరైతే బ్యాడ్ ఫ్రెండ్షిప్స్ ఉంటారో వాటి నుంచి కొంచెం దూరంగా ఉండటం అనేది ముఖ్యమైనటువంటి సూచన. అదేవిధంగా డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి అది మనకు అవసరమా కాదా అనే విషయాన్ని తెలుసుకున్న తర్వాత ఖర్చు పెట్టాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఇక రాశి వారికి వచ్చినప్పటికీ మార్చి 26వ తారీఖు తర్వాత గురువు బుధుడు జన్మ రాశిలో కలవబోతున్నారన్నమాట. వీటి కాంబినేషన్ అనేది ఈ రాశి వారికి బాగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది. ఇది ఆరోగ్యపరంగాను ధనపరంగాను అనుకూలించే విధంగా ఉంటుంది అన్నమాట. కాకపోతే ఇక రాశి వారికి వచ్చినప్పటికీ శత్రు సంబంధితమైన విషయాల్లో శత్రువుల మీద విజయాన్ని సంపాదించగలిగినటువంటి శక్తిలో వచ్చేటప్పటికి కేతువు అనేవాడు ఉన్నాడు అన్నమాట. కేతు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. ఇది బాగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది. కాకపోతే డబ్బు అనేది ఖర్చు ఎక్కువ అవడానికి కారణం వచ్చేటప్పటికి రాహుగ్రహ జపాన్ని దుర్గాదేవిని ఎక్కువగా పూజించినప్పుడు డబ్బు ఎక్కువగా అన్నెసెసరీ ఎక్స్పెండిచర్ అవ్వకుండా ఉంటుంది. కానీ రాశి వారికి వచ్చేటప్పటికి ఈ యొక్క వారాల్లో కొద్దిగా హెల్త్ గురించి కొంచెం జాగ్రత్తగా పట్టించుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. రవి 1000 స్థానంలో ఉన్నాడు. రవి ఎప్పుడైతే 1000 స్థానంలో ఉంటాడో డబ్బు అనేది కొంచెం ఎక్కువగా ఖర్చు అవడంతో పాటు ఆరోగ్యపరంగా కూడా చిన్న చిక్కులు అనేవి ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి. ఇది జ్వరపీడత్వానికి గల కారకంగా తయారవుతుందన్నమాట. అంటే శరీరంలో అధికమైనటువంటి ఉష్ణంతో అనేది జరగటం అనేది జరుగుతుంది. వాటితో పాటు చిన్న కోపతాపాలు అనేవి కూడా పెరుగుతాయి అన్నమాట. రాశి వారికి వచ్చినప్పటికీ ఓవరాల్గా ఈ వారం అనేది అనుకూలంగా ఉంది. వృత్తిపరంగా వ్యాపారపరంగా కూడా అనుకూలించే విధంగా ఉంటుందన్నమాట. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో అనుకూలించే విధంగా ఉంది. గురువు వారం ప్రథమం కన్నా మార్చి 26వ తారీఖు తర్వాత ఈ రాశి వారికి బాగా అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పవచ్చు. గురువు బుధుడు కలిసినటువంటి కాంబినేషన్ అనేది ఈ రాశి వారికి బాగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది. మాట్లాడే విధానంలో కొద్దిగా మార్పు అనేది ఏర్పడటం అనేది జరుగుతుంది. వీటి పరంగా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు, కార్యానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఎక్కువగా పొందగలుగుతారు. వృత్తిపరంగా నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలత అనేది పొందగలుగుతారు. ఎవరైనా కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేయగలిగితే వాటిలో సానుకూలం అనేది ఉంటుంది. కాకపోతే ఈ యొక్క వారంలో వచ్చినప్పటికీ ప్రయాణం అనేది ఉన్నప్పటికీ కూడా ప్రయాణాల్లో కొద్దిగా ఎక్కువగా బాడీ అంటే శరీరంలో ఎక్కువగా అలసట అనేది కారకంగా తయారవుతుందన్నమాట. మరి మిగతా విషయాల గురించి మనం చూసినట్టు ధైర్యంతో మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో వృత్తిపరంగా కానీ వ్యాపారపరంగా కానీ ఈ యొక్క విషయాల్లో వచ్చినప్పటికీ డబ్బు అనేది ఎక్కువగా ఇన్వెస్ట్ చేయకుండా ఉండటం, స్పెక్యులేషన్స్కి కొంచెం దూరంగా ఉండటం. అంటే స్పెక్యులేషన్స్ అంటే స్టాక్ మార్కెట్స్కి మీరు కొంచెం దూరంగా ఉండటం అనేది కూడా కొంచెం అనుకూలించే విధంగా ఉంటుంది ఈ వారంలో. ఎందుకంటే స్టాక్ మార్కెట్స్కి రవి 1000 స్థానంలో ఉన్నప్పుడు డబ్బు అనేది ఎక్కువగా ఖర్చు అవుతుంటుంది. కాబట్టి అదేవిధంగా మిగతా విషయాల గురించి మనం మాట్లాడితే పిల్లల యొక్క ఎదుగుదల మానసిక సంతృప్తికి గల కారకంగా తయారవుతుంది. పిల్లల యొక్క ఎదుగుదలతో పాటు శత్రు సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ మనం ముఖ్యంగా చెప్పాలంటే విద్యార్థులకు ఎలా ఉందనేది చూద్దాం. విద్యార్థులకు వచ్చినప్పటికీ ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. విద్యా సంబంధితమైన విషయాలు అనుకూలిస్తుంది. కుజుడు 1000 స్థానంలో ఉన్నప్పుడు విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. కాకపోతే విద్యార్థుల యొక్క ఆరోగ్యపరంగా కూడా కొద్ది జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. కోపాన్ని తగ్గించుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ వారం చేయాల్సినటువంటి పరిహారాల గురించి మనం మాట్లాడితే ముఖ్యంగా రవి అనుకూలత అనేది తక్కువగా ఉంది. రాహువు రవి కలిసినటువంటి కాంబినేషన్ 1000 స్థానంలో ఉన్నప్పుడు ఇది దుర్వ్యయానికి కారకంగా ఆరోగ్యానికి కష్టంగా జరిగే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారు ముఖ్యంగా సూర్యనారాయణ స్వామిని ఎక్కువగా పూజించాలి. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు వచ్చేటప్పటికి సూర్య ఆరాధన, సూర్య నమస్కారాలు చేయాలన్నమాట.